తర్వాత ఇది 1968 ఆగస్టులో అనుకుంటా చేరాం మేము. 69 ఫిబ్రవరి శివరాత్రి ప్రాంతంలో ఏదో నాకు కొంచెం శివరాత్రి అయిన మర్నాడు కొంచెం ఒంట్లో బాగాలేదని అనిపించి వారింటికి ఆయన హోమియో మందులు ఇస్తారంటే వెళ్ళా. అదండి అక్కడితో అయిపోయింది జీవితం. అది మార్పు. ఇది మొదటి మార్పు, మా నాన్నగారు ఆయనకు అప్పచెప్పడం. ఆ తర్వాత రెండో మార్పు, ఇక పూర్తిగా ఆయనే నాకు ఏదైనా ఒక సందేహం కలిగినా అదే పరిష్కారం అని. కొన్ని నేరుగా చెప్పినవి ఉన్నాయి, చాలా తక్కువ నేరుగా చెప్పినవి. మిగిలినవి ఆయన దగ్గరికి వెళ్తే వాటంతటి అవే పరిష్కారాలు దొరుకుతూ ఉండేవి. నాకు వేరే వ్యక్తిగతమైన సమస్యలు కాదు, ఇది ఇది ఎట్లా జరుగుతుంది, ఇది విషయం ఏమిటి అని అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అనమాట. చీమల పుట్టలా ఉండేది మనసు. అంతర్ముఖమైనటువంటి ప్రశ్నలు, అంటే జ్ఞానానికి సంబంధించి. ఇప్పుడు రాముడు ఏమిటి అట్లా ఎందుకు ప్రవర్తించాడు, ఇది నాకు పెద్ద సమస్య. ఇంకేమిటి సీతమ్మ అప్పుడు అలా ఎందుకు మాట్లాడింది, ఇది ఇంకా పెద్ద సమస్య. ఇట్లాంటివి మనసులో దొలిచేస్తూ ఉండేవి. అవి ఆయన ఉపన్యాసాల్లో తేలినవి కొన్ని ఉన్నాయి. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మనకే సరైనటువంటి సమాధానం దొరికిన సందర్భాలు ఉన్నాయి. నేరుగా ఆయన ఉపన్యాసాల్లో ఎప్పుడు నిద్రపోవడం ఒకటే నేను చేసింది. అయితే అమ్మా, నేను కొంతమంది ఉపన్యాసాలు కానీ అలాగే నాకు గాయత్రి పరివారంలో మారెళ్ళ రామకృష్ణ గారితో ఉన్న అనుబంధంతో కూడా హై ఫ్రీక్వెన్సీ నాలెడ్జ్ ఉన్నప్పుడు, హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీలో డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆ ఎనర్జీలో ఎందుకు నిద్ర వస్తుంది? ఇది నేను చాలా చోట్ల గమనించాను, చాలా సాధకుల దగ్గర ఉండేది. ఒక హై వైబ్రేషన్ దగ్గరికి వెళ్ళంగానే మనకి తెలియని ఒక మగతలాగా వచ్చేసి, మనం తెలియదు, టైం తెలియదు, స్పేస్ తెలియదు, ఎక్కడున్నామో తెలియదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు సాధన చేసేటప్పుడు కూడా ఒక జపమో లేకపోతే ఒక ధ్యానమో చేసేటప్పుడు ఈ మగత వస్తూ ఉంటుంది. దీనికి మూల కారణం ఏంటి? అంటే నేను ఒకసారి ఎప్పుడు ఆయన మంత్రజాలం పుస్తకం డిక్టేట్ చేస్తున్నారు బిగినింగ్లో, మొదటి అధ్యాయమే చేస్తూ ఉండగా ఆయన చెప్తోంది ఒకటి, అందులో ఏమిటంటే కృష్ణుడు అలా సంధ్యా సమయంలో ఇలా పడుకుని ఉన్నాడన్న దృశ్యం ఉంటుంది అందులో. అది రాస్తున్నారు. నేను తర్వాత పార్ట్ని రాద్దామని నేను అనుకున్నా ఆయన డిక్టేట్ చేస్తుంటే. ఇక్కడ కూర్చుని అలా కూర్చుని కళ్ళు మూతలు పడిపోయినాయి. అయిన తర్వాత అందులో నాకు ఒక వేరే దృశ్యం కనపడింది. నాకు అయ్యాక చెప్పే ఇట్లా కనపడిందండి, ఈయన జిడ్డు కృష్ణమూర్తి గారట ఇలాగే ఉంటారా అని అడిగాను నేను. ఆయన సోదరిట, నాకు ఆయన సోదరి ఉన్నట్టు కూడా మనకి ఏమీ తెలియదు, అవే రూపాలట. అయ్యా కనపడ్డా, కూర్చుని నిద్రపోయి భలే ఉందే అన్నారు నవ్వుతూ. ఆయన కనపడ్డారా నీకు వాళ్ళు అన్నారు. అవునండి అని అయిపోయింది. తర్వాత అడిగాను నేను, రాద్దాం ఆయనకి సేవ చేసుకుందామని అనుకుంటే ఈ నిద్రపోతుంటే ఆయన ఒకటి చెప్తే నేను ఇంకోటి రాస్తే ఎట్లా అని, ఎందుకు మాస్టర్ గారు అట్లా నిద్ర వచ్చేస్తుంది నాకు అన్నాను. అది నిద్ర అనుకుంటున్నావా అన్నారు. ఇంకా నాకు సమాధానం, మరి నేను అనుకున్నది అదే, ఆయన అనుకుంటున్నావా అంటే అర్థం ఏంటి, నా అభిప్రాయం తప్పని కదా అని చేత ఊరుకున్నాను. మీ దానికి సమాధానం వచ్చింది అనుకుంటాను నేను. ఇంకోటి, మీరు తర్వాత రామకోటయ్య తాతగారిని కూడా చాలాసార్లు కలిశారు అనేసి నేను ఆశ్రమంకి వెళ్ళినప్పుడు విన్నాను. అది ఎట్లా, రామకోటయ్య తాతగారితో ఎట్లా అనుబంధం, ఎట్లా? మాస్టర్గా నేను గుంటూరులో ఉద్యోగం చేసేదాన్నండి. నేను 71లో గుంటూరులో కాలేజీ పెడుతున్నారు, నువ్వు అక్కడికి ఇళ్ళు అన్నారు మాస్టర్. ఏంటో మాస్టర్ నుంచి దూరంగా వెళ్ళిపోవడం, నేనేమో కావాలని ప్రత్యేకంగా పిహెచ్డీలో సీట్ వస్తే ఆ వంకన వైజాగ్లో ఉండిపోయి మాస్టర్ గారి దగ్గర ఉండొచ్చు అని నేను అనుకుంటే, నువ్వు గుంటూరు వెళ్ళమని చెప్పారు ఏంటంటే, ఆయన చెప్పాక కాదనడానికి వీల్లేదు కనుక బయలుదేరు. మాస్టర్ గారు గుంటూరు వస్తూ ఉండేవాళ్ళు. అసలు మొట్టమొదటి ఉన్నది అక్కడే కదా, ఆయన హిందూ కాలేజీలో పనిచేశారు, అందుకని ఆ వైపుకు వస్తూ ఉండేవారు. ఆయన వచ్చినప్పుడు చుట్టుపక్కల గ్రామాలకు వెళుతూ ఉంటే నేను కూడా వెళ్ళాను ఒకటి రెండు సార్లు. వెళ్ళింది చినకాకాన్లో ఉంటారు కొత్త రామకోటయ్య గారు, మాస్టర్ గారితో పాటు వెళ్ళాను. మొదటిసారి వెళ్ళినప్పుడు నా అనుభూతి అయితేనండి ఇప్పటికీ కూడా నా కళ్ళ ముందు ఉంటుంది అది. ఎట్లాగంటే మాస్టర్ గారు వస్తూ ఉంటే గుమ్మంలో ఆపేశారు. ఆపేసి రామకోటయ్య గారి తల్లి చాలా వృద్ధురాలు, పెద్ద ఆవిడ, చాలా పెద్ద ఆవిడ బయటకు వచ్చి ఆయన కాళ్ళు కడిగి, ఆ కడిగినటువంటి నీళ్లు తీర్థంగా తీసుకుని తల మీద చల్లుకుని లేచి లేవలేని పరిస్థితిలో ఉన్నారు ఆవిడ, పెద్ద ఆవిడ అప్పటికి 73, 74 ఆ ప్రాంతాల్లో. అందరి మీద చల్లి వాడు వెంటనే వెళ్ళారు. అంతకన్నా ఎక్కువ శక్తి లేదు, ఇళ్ళ మంచం మీద తను పడుకున్నారు, మాస్టర్ని ఎదురుగా కూర్చోబెట్టుకున్నారు.
కూర్చోబెట్టుకుని, నాయనా కృష్ణ ఎంతకాలం ఎదురు చూశాను నాయనా, ఎంతకాలానికి వచ్చావురా, నా చేతులు పట్టుకుని మొహం తడిమి బుగ్గలు తడిమి మొహం అంతా అసలు చూస్తూ ఆవిడ కళ్ళనీళ్ళు కార్చేస్తూ ఉన్నారు. ఆనాడు శబరి నాకు గుర్తొచ్చింది ఆవిడని చూస్తే. మాస్టర్ గారిని చూసి ఈకే గారిని అలా ఆవిడ చేశారు. కొత్తరామ కోటయ్య గారి తల్లి అనమాట. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆవిడ శరీరం ఇందుకోసం ఎదురు చూస్తున్నానన్నారు అన్నట్టుగానే అతి కొద్ది రోజుల్లో ఆవిడ శరీరం వదిలేశారు. ఆ తర్వాత మా కొత్తరామ కోటయ్య గారు, వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు వాళ్ళ సంప్రదాయంలో సివివి మార్గంలో చాలా బాగా సాధన చేసినటువంటి వారు. గురు పూజలకు వస్తూ ఉండేవారు. అది పరిచయం. విశాఖపట్నంలో గురు పూజలకు వచ్చేవారు. తర్వాత గుంటూరులో కూడా గురు పూజలు జరుగుతూ ఉండేవి, వాటన్నిటికీ వచ్చేవారు. తర్వాత గుంటూరులో ప్రత్యేకంగా గురు పూజలని ఈ మధ్య మొదలు పెట్టారు, కానీ సరిగ్గా విశాఖపట్నంలో జరిగే రోజుల్లోనే రామనామ క్షేత్రంలో అట్లా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు సత్సంగాలు జరుగుతూ ఉండేవి. దరిదాపుల్లో ప్రతి ఆదివారం జరుగుతూనే ఉండేవి. ఈ రామనామ క్షేత్రం వ్యవస్థాపకుల్లో రాగం ఆంజనేయులు గారు అబ్బాయి రామపిచ్చయ్య వీళ్ళందరూ కూడా చక్కగా సత్సంగాలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. జయరామ్ శర్మ, పన్నాల జయరామ శర్మ వీళ్ళు అందరూ కలిసి చక్కగా జరుగుతూ ఉండేవాళ్ళు. వీళ్ళందరితో మధ్యలో నేను ఉండేదాన్ని. ఇంతమంది అన్నదమ్ములకి నేను ఒక చెల్లెల్లాగా అనమాట. ఇక్కడ జరిగిన అక్కడికి కూడా అప్పుడప్పుడు రామకోటయ్య గారు వస్తూ ఉండేవారు. కాకాన్లో జరిగిన కార్యక్రమాలకు వెళుతూ ఉండేవాళ్ళం. కట్టుకుని గుంపుగా వెళ్ళడమే. ఎవరు వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, ఎవరింట్లో ఉన్నామన్న ఆలోచన కూడా ఉండేది కాదు. ఒక బృందంగా వెళ్ళడం, అక్కడికి వెళ్ళున్నామంతే, అది ఎవరిల్లు మనకి సంబంధం లేదు, వెళ్ళామంతే. అట్లా ఉండేది, అట్లా పరిచయం. అయితే వారితో ఉన్న విశేషం ఏమిటంటే, ఇక్కడ గురు పూజల్లో విశాఖపట్నానికి వచ్చి కూడా ఇక్కడ మామూలుగా 6 నుంచి 6:15, 6:20, 6:30 అంతవరకు ప్రేయర్ సాగుతుంది. అయ్యాక రామకోటయ్య గారు ప్రత్యేకంగా ఆయన వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి సంప్రదాయంలో ఉన్నటువంటి తర్వాత అభ్యాసం చేసిన అనేకమైనటువంటి ప్రేయర్లు చేస్తూ ఉండేవారు. అందులో ఆ ప్రేయర్లోనే వ్యాధులు తగ్గడం అన్నది, మనుషులు ఇలా చేతులు కదుపుతూ ఉండడం, అంటే ఎక్కడ శరీరంలో బాధ ఉంటే అక్కడ మూమెంట్ బాగా ఉంటూ ఉండేది. కొంతమంది కేకలు పెడుతూ ఉండడం, కొంతమంది ఏడుస్తూ ఉండడం, కొంతమంది నవ్వుతూ ఉండడం, ఇవన్నీ వాళ్ళల్లో ఉన్నటువంటివన్నీ కూడా అలా బయటకు వచ్చేసి ప్రేయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా వరకు కొన్ని సెషన్స్ ప్రేయర్లో కూర్చుంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. అవన్నీ హీలింగ్ ప్రేయర్స్. ఇలాంటివన్నీ 3-4 రకాలు చేసేవారు ఆయన. అవన్నీ చేయడం ఒక ఎత్తు. ఎందుకంటే మాకేమిటో ఒక పిచ్చి. ఆ పిచ్చి ఎట్లా ఉంటుందంటే, అందులో కుర్రతనంలో ఎలాంటి పిచ్చులు ఉంటాయి మీకు తెలుసు. ఆ పిచ్చిలో మాస్టర్ గారి దగ్గరికి ఆయన ఎక్కడుంటే అక్కడే ఉండేవాళ్ళు. ఈ ప్రేయర్లకు పెద్దగా వెళ్ళేవాళ్ళని కాదు మేము. వెళ్ళకూడదని కాదు, దీని మీద అట్రాక్షన్ అనమాట, దాని మీద వ్యతిరేకత కాదు. అయితే ఆయన రాసిన సావిత్రి మీద మాత్రం చాలా అభిమానం ఉండేది. మాస్టర్ గారు అప్పుడు అరబిందో సావిత్రి, కొత్తరామ కోటయ్య గారి సావిత్రి వీటి మీద పోటీలు కూడా పెట్టారు. చివుకల రవిశర్మ వాళ్ళందరూ బాగా రాసి దాని మీద బహుమతులు కూడా తెచ్చుకున్నారు. నేను ఊరికే చదవడమే, ఆయన కొన్ని చదివి చెప్పారు కూడా. అంటే నాకు ఇక్కడ ఒక సందేహం ఏంటంటే, కొత్తరామ కోటయ్య గారు పెద్ద సాహిత్యవేత్త కాదు, పెద్ద కాదు, కానీ ఆయన ఎట్లా ఆ సావిత్రిని అర్థం చేసుకొని ఎలా ఇంత గ్రంథాన్ని తయారు, పైగా ఛందోబద్ధమైన పద్యాలు, ఛందోబద్ధం. నాకు ఇంగ్లీషు సావిత్రి అన్న అర్థమైంది, కానీ కొత్తరామ కోటయ్య గారి సావిత్రి అర్థం కావడం కష్టమైంది. అంత, ఎందుకంటే దరిదాపుల్లో 30 ఏళ్ళో 32 ఏళ్ళో రాశారు దాన్ని అరవిందులు. అంటే రాస్తూ దాన్ని సరిదిద్దుతూ చెక్కుతూ దానికి మంచి జిగిలీలు నగిషీలు పెట్టుకుంటూ రాశారు. వీరు మరి ఎంతకాలం రాశారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మన అనేటప్పటికీ వివరాలు అడగం, పరాయి వాళ్ళు అంటే వివరాలు సేకరిస్తాం. ఈయన మనవాళ్ళు కదా, ఎప్పుడు రాశారు, ఎంతకాలం రాశారు, ఇట్లాంటివి ఏమి అడగల. కానీ అదన్నా అర్థమైంది, కానీ వీరు రాసింది అర్థం కావడం కష్టమైంది. ఒకటి ఏంటంటే భాష, చాలా జటిలమైనటువంటి భాషలో రాశారు. సంవిధానం, ఇప్పుడు ఎప్పుడు కూడా పదం కఠినమైంది అనుకోండి, నిఘంటువు చూస్తాం, తెలిసిపోతుంది. కానీ పదాల అన్వయం ఉందే, అందులో కనుక మెలిక ఉందంటే దానికి నిఘంటువు ఏం సహాయం చేస్తుంది కదా. చాలా
ప్రారంభాలను మొదలుపెట్టినటువంటి తర్వాత శార్వరి వీళ్ళందరూ వచనంగా రాశారనుకోండి. ఏది ఏమైనా మా శ్రీకే గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే 20వ శతాబ్దపు, ఇంకా చెప్పాలంటే 21వ శతాబ్దపు ఎపిక్ ఇన్ ఇంగ్లీష్ సావిత్రి. దానికి సరిసమానంగా ఉన్నటువంటిది కొత్త రామకోటయ్య గారి సావిత్రి అని. దాన్ని అధ్యయనం చేయమని చాలామందికి ప్రత్యేకంగా ఒక కోర్స్ ఇస్తారు చూడండి, చెయ్యండి మీరని చెప్పి సాధనగా కొత్త రామకోటయ్య గారి సావిత్రిని అధ్యయనం చేయమని చెప్పారు. అది దానికి సంబంధించింది. ఆయన ఎప్పటికీ కూడా ఇంత గొప్ప పేరున్న ఇల్లు ఎలా ఉంటుందండి, ఆయన ఇల్లు మీరు చూసి ఉండాలి. అతి సామాన్యమైనటువంటి ఒక రైతు కుటుంబం ఉండే ఇల్లులానే ఉంటుంది. దాంట్లో ఎక్కడ ఆర్భాటాలు పెద్దవి ఏమి ఉండవు. కానీ అక్కడికి వెళ్ళి ప్రేయర్లో కూర్చుంటే అలాగే ఒక అద్భుతమైన అనుభూతి అది. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చేసి వచ్చిన తర్వాత తాతగారు ఆశ్రమం అని ఇంటర్వ్యూ చేసి వచ్చినప్పుడు వేల మంది లక్షల మంది వెళ్ళారు. అలాగే ఒక్కొక్కరు అనుభూతులు చెప్తుంటే మాకు ఆ విధమైన ఇబ్బంది ఉంది, ఈ విధమైన ఇబ్బంది ఉందని తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయనది ప్రత్యేకం హీలింగ్ అండి. అది ఇందాక ప్రారంభంలోనే మీకు చెప్పాను, హీలింగ్ ప్రేయర్స్ అవి అని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాని మీద స్పెషలైజ్ చేశారండి. సివివి గారి శిష్యుల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గాన్ని స్పెషలైజ్ చేశారు. బ్రిడ్జింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ అన్న దానికి ఈకే గారిని ఎన్నుకున్నారు. ఆయన దగ్గర నేరుగా శిష్యర్కం ఏం చేయలేదు. ఈయన గాయత్రి చేస్తూ ఉంటే, గాయత్రి మంత్రం జపం చేస్తూ ఉంటే ఒక రోజున ఇలా కాళ్ళు ఇలా కింద పీఠం మాత్రమే కనపడింది. ఎవరు ఇలా అమ్మవారిలాగా అనిపించలేదు, మగవాళ్ళ పీఠంలాగా ఉంది అది. అలాగే రెండో రోజుకి ఇక్కడ అట్లా కనపడి మొత్తానికి సివివి గారు మాస్టర్ గారికి క్రమక్రమంగా పాదం తగ్గించి శిరస్సు దాకా ఆ క్రమంలో దర్శనం ఇచ్చారు. అలా దర్శనం ఇచ్చి ఆ మార్గంలోకి వెళ్ళారు. అంటే అది ఆయన వీరిని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ఏ గురువైనా శిష్యుడిని తాను ఎన్నుకుంటేనే దగ్గరికి వెళ్ళగలరండి. మనం గురువు గారిని ఎన్నుకున్నామన్నది అబద్ధం. గురువు మన ఎన్నుకోవాలి. ఇప్పుడమ్మా మనకు ఈ ప్రేయర్స్ చేస్తూ ఉంటాం. కొంతమంది ధ్యానం చేయొచ్చు, కొంతమంది ప్రేయర్ చేయొచ్చు. ఆ యూనివర్సల్ పవర్ అనేది మనిషి జీవితంలోకి అంటే మనిషి శరీరంలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనిషి జీవితంలో వచ్చే మార్పు ఏంటి? ఇంతకు ముందర ఆ మనిషి జీవితంలో ఉన్నదానికి ఇప్పుడున్న మానసిక స్థితులకి ఎట్లాంటి మార్పులు వస్తాయి? ఇప్పుడు మీరు అన్నారు కదండి, ధ్యానము, మెడిటేషను, ప్రేయరు అని. పేర్లు మారినా దరిదాపుల్లో ఒకటే. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క తాళం చెవి ఉంది. దాని దగ్గరికి వెళ్ళడానికి అనేక ద్వారాలు ఉన్నాయి. బట్ అన్నీ ఓపెనే. కానీ వెళ్ళడానికి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాలి కదా లోపలికి వెళ్ళడానికి. తలుపు తడితే తలుపు తెరుస్తారు. అన్ని తలుపులు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తలుపు తెరవడానికి ఒక మార్గాన్ని ఎన్నుకున్నారు. అందులో మాస్టర్ సివి గారు ఇచ్చింది. దాన్ని ఎందుకో ప్రేయర్ అని ఇంగ్లీష్లో అన్నారు. ప్రార్థన అని తెలుగులో అనువాదం చేసిన తరచుగా దానికి ప్రేయర్ అనే పేరు వస్తుంది. ఆయన శిష్యుల్లోనే ఆయన ఉండగానే మీరు ఇంగ్లీష్లో మంత్రం ఇచ్చారేమిటి అని ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత అర్థం చేసుకున్నారు. అదంతా జరిగింది. ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కీ అని చెప్పారు ఆయన. తాళం చెవులు అన్నారు. ఆధ్యాత్మికమైనటువంటి ఒక భాండాగారం లేక కేంద్రం, ఒక స్థానం, ఒక ఆలయం ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి తాళం చెవులు ఇవి. ఈ తాళం చెవితో మీరు తెరిచినట్టయితే లోపలికి ప్రవేశిస్తారు. ప్రవేశించినప్పుడు మీరు ఎంతటి పాత్ర పట్టుకెడితే మీకు అంతటి శక్తి లభిస్తుంది. చెంచా పట్టుకెడితే చెంచాడు, గ్లాస్ పట్టుకెడితే గ్లాసుడు, కడవ పట్టుకెడితే కడవడు, బిందె పట్టుకెడితే బిందెడు. మీరు మోసుకురాగలిగినంత, మీరు తెచ్చుకోగలిగినంత శక్తి మనం తెచ్చుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఒక దాంట్లో మనం పూర్తిగా శక్తివంతులం అవుతామో మిగిలినటువంటి విషయాల మీద మనకు ఆధిపత్యం వస్తుందండి. దీనికి చాలా చిన్న ఉదాహరణ. తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి అంటే ఏం చేయాలండి? తల్లిదండ్రులు శక్తివంతులు అవ్వాలి. శక్తి దేనివల్ల అంటే అబద్ధం చెప్పకుండా ఉండడం, సవ్యంగా ప్రవర్తించడం, ఎట్సెట్రా ఎట్సెట్రా కొన్ని ఉంటాయి. వీటి వల్ల వాళ్ళు శక్తివంతులైతే పిల్లలు అప్రయత్నంగా మాట వింటారు. ఏ స్థానంలో ఉన్న వాళ్ళైనా వాళ్ళు శక్తివంతులైనప్పుడు మాత్రమే కింద వాళ్ళు మాట వింటారు. అలాగే ఆధ్యాత్మిక శక్తి తాను తెచ్చుకున్న తర్వాత మాత్రమే అన్నిటికన్నా గొప్ప శక్తి ఆధ్యాత్మిక శక్తి కనుక నిత్య జీవితంలో ఉండే సామాన్య విషయాలు కూడా వాటికన్నా తక్కువే కనుక ఇవి కూడా అదుపులోకి వచ్చేస్తాయి, అప్రయత్నంగా వస్తాయి.
అంటే దానికోసం ప్రత్యేకంగా ఆ, కృషి చేయాల్సిన పని లేదు. అంటే కృషి చేయొద్దని అంటే ప్రయత్నం చేయొద్దని లేదు, కానీ కృషి చేయక్కర్లా. ఊరికే ఇది 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 ఈ సమస్య పరిష్కారం కావాలి అనుకుంటే ఆ శక్తి వల్ల ఇది అయిపోతుంది. బాధ్యత నిర్వర్తించాలి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా బాధ్యత కూడా తప్పండి, కర్తవ్యం. కర్తవ్యం. బాధ్యతలో బరువు ఉంది, కర్తవ్యంలో బరువు లేదు, చేసి వదిలేస్తాం. నేను మీ బాధ్యత తీసుకున్నాను అంటే మీరు బాగుపడేదాకా మీ సంగతిని చూసుకోవాలి. మీకు చేయవలసింది చేస్తాను, కర్తవ్యం అయిపోయింది, నాకు మీకు ఫలితం వచ్చిందో లేదో నాకు సంబంధం లేదు. కర్తవ్య నిర్వహణ, కర్తవ్యానికి బాధ్యతకి చాలా తేడా ఉంది. బాధ్యతలో బరువు ఉంటుంది, కర్తవ్యంలో ఉండదు. కర్తవ్య నిర్వహణ చేయడం అనేటటువంటి ఒకానొక స్థితి వస్తుంది. దానివల్ల మనకు కావాల్సినవంటే ఏముంటాయండి? ఈ కర్తవ్యాలన్నీ నిర్వర్తిస్తే ఉండే సంతోషం ఉండనే ఉంటుంది. అసలైనటువంటి సాధన సాగుతూ ఉంటుంది, హాయిగా సాగుతుంది. ఇప్పుడు అంటే కర్తవ్యము కర్మ అంటాం. కర్మకి అంటే ఫలాపేక్ష లేకుండా కర్మ చేయమనేది ఒక పద్ధతి. ఇది మనకి పూర్వ ఆధ్యాత్మిక కోణంలో భగవద్గీతలో చెప్పింది కూడా అదే. అదే ఇప్పుడు అన్నీ కూడా మన భౌతిక జీవితంలో చూస్తే గోల్ సెట్టింగ్, టార్గెట్ ఓరియంటెడ్, ఇదంతా కూడా ఫలాపేక్షని ముందర చూపించి పనిచేస్తున్నాం. సో దీనికి ఒక పదం ఇవాళే విన్నాను నేను, యాస్పిరేషనల్ అంటారు. ఒక యాస్పిరేషనల్ గోల్స్ ఉంటున్నాయి. దానివల్ల ఆ ఒత్తిడి కారణంగా శారీరకమైనటువంటి రుగ్మతలు, అంటే బ్లడ్ ప్రెషర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు వస్తాయి. ఈ రెండు వచ్చాక ఇవన్నీ వచ్చేస్తాయి వాటి వెనకాల. ఈ రెండు ప్రధానం, గేట్స్ ఓపెన్ అయినట్టు. అదే అంచేత అందుకని టార్గెట్స్ ఉండాలి, లేకుండా అయితే అసలు జీవితం లక్ష్య శుద్ధి ఉంటే లక్ష్య సిద్ధి ఉంటుంది. లక్ష్యం ఒకటి ఉండాలి, కానీ ఆ లక్ష్యం కోసం మనం దాని వెంట పడకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి, ప్రయత్నం మాత్రమే చేయాలి. కర్మ అకర్మ వికర్మ అని 3 చెప్పాడు కదా భగవద్గీతలో. కర్మ చెయ్యండి, కర్మ చేస్తూ ఫలితం ఆశించకుండా చేస్తే అకర్మ అవుతుంది. అది పని చెయ్యండి. ఇది చేస్తే నాకు ఇది ఫలితం కావాలి అని అనుకోవడం దేనికి? ఫలితం ఎట్లా వచ్చినా సరే స్వీకరించండి. అయితే అమ్మ, ఇప్పుడు సంకల్పం పెట్టుకోవాలి, సంకల్ప శుద్ధి అవ్వాలి, సంకల్ప సిద్ధి అవ్వాలి. ఈ సంకల్పం సరైన సంకల్పం పెట్టాలంటే సరైన బుద్ధి ఉండాలి. సరైన బుద్ధి మనకు రావాలి అంటే వీటన్ని స్టెప్పుల్లో మనకు ఆధ్యాత్మిక శక్తి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అసలు ఆధ్యాత్మిక శక్తి ఉపయోగపడడం అనే దానికన్నా కూడా మాస్టర్ గారు చెప్పినటువంటి మార్గంలో రాజయోగం అని చెప్పింది ఏదైతే ఉందో, సివివి గారు చెప్పిన రాజయోగం ఒక్కొక్కలాగా గ్రహించారు. మాస్టర్ ఈకే గారు మాకు చెప్పినటువంటి మార్గంలో మాకు యోగ జీవనం చెప్పారు. జీవితమే యోగం. ప్రత్యేకంగా రోజు 1 గంట యోగ సాధన చేస్తాను, 23.5 గంటలు విచ్చలవిడిగా ఉంటాను అని కాదు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా యోగంలో భాగమే, యోగ సాధనలో భాగమే అన్నట్టు ఉన్నప్పుడు అసలు ప్రత్యేకంగా చేయాల్సింది ఏముంటుందండి? అసలు ఇది సిద్ధిస్తే చాలు. ప్రత్యేకంగా మాస్టర్ గారిని అడిగారు, మీ జీవిత లక్ష్యం ఏమిటి అని అడిగారు. జీవించటం అని చెప్పారు ఆయన. చాలా విన్నవాళ్ళకి కంగారు వస్తుంది, ఏమిటిది ఇలా, ఇందుకు అయోమయమా, తెలివి తక్కువ వాడా, ఎందుకు ఇలాంటి సమాధానం చెప్పారు? జీవించటం అంటే ప్రతి క్షణం ఆనందంగా నేను బతికున్నానన్న స్పృహ కలిగి జీవించటం. కానీ చాలామంది అడిగితే ఎలా ఉన్నారంట, అలా లాగుస్తున్నామండి, సాగుతుందండి బండి అంటారు. అలా కాకుండా ప్రతి క్షణం ఆనందంగా ఉండడం అనేటటువంటిది నేను అనుభూతి చెందుతున్నా. ఇవాళ ఈ తారీఖున ఈ క్షణాన నేను జీవించి ఉన్నానన్న స్పృహతో ఆనందంగా ఉండగలగడం. అలా ఉండడం అన్నది ఏదైతే ఉందో అది అనునిత్యం ఉండాలి. అనునిత్యం ఉండాలంటే జీవితంలో సాధన అనేది ఒక ప్రత్యేకమైన సమయానికి పరిమితం కాకుండా జీవితమంతా సాధన. కానీ నువ్వు ఏ పని చేయదు సాధనగా చెయ్యండి. శంకర్లు చెప్పారు కదా, జపో జల్పహ, ఇది చెప్పిన మాట అదే కదా. నేను మాట్లాడానంటే అది జపం అనుకో, నేను అడుగులు వేశానంటే ప్రదక్షిణం అనుకో, నేను పడుకున్నానంటే సమాధి స్థితి అనుకో,
చేతులు కదిపానంటే ముద్రలు అనుకో, తిన్నానంటే అసనం, నేను తిన్నానంటే అది నైవేద్యం అనుకో అని చెప్పాడు. జీవితం అంతా అప్పుడు యోగ సాధన అయిపోయింది కదా. కానీ ఎంత కష్టమో తెలుసా అండి? ఎంత కష్టం అది. నేను ఎక్కడికి వెళ్ళినా నీ ఇంటికి ప్రదక్షిణం చేశాను అంటే నేను కూడని చోట్లకి వెళ్ళకూడదు కదా. నేనేం మాట్లాడినా నీ జపం అనుకుంటే ఎదుట ఉన్న మిమ్మల్ని నేను తిట్టకూడదు కదా. ఇది చెప్పడానికి చాలా తేలిగ్గా కనిపిస్తూ ఆచరణం ఎంతో కష్టం. కానీ ఒక్కసారి ఆచరణలో పట్టు దొరికిందంటే అసలు జీవితం అంతా సాధనే అవుతుందండి. అప్పుడు ఏమవుతుంది, నేను ఎట్టి పరిస్థితిలో ఎవరిని చూసినా భగవంతుడు అనుకుని మాట్లాడతాను. అంటే నిరంతరం నేను మీతో మాట్లాడుతున్నా, రవి గారితో మాట్లాడుతున్నా, రవి అనబడే శరీరం ఉన్నటువంటి భగవంతుడితో నేను మాట్లాడుతున్నాను. అంటే నేను నిరంతరం భగవత్ సాన్నిధ్యంలో ఉన్నట్టే కదా. మీ దగ్గరికి నేను వచ్చాను అంటే దేవాలయానికి వచ్చానని అనుకున్నాను అంటే ఇందులో ఇదంతా కూడా భగవంతుడికి ఆలయంగా నేను అనుకున్నట్టే కదా. నేనేం తింటున్నా నేను నైవేద్యంగా పెట్టుకుంటున్నాను అంటే దేవుడికి పెట్టగలిగిన పదార్థమే నేను తింటా కదా. చెత్తా చెదారాలు తినను కదా. పనికిరాంది, పాడైంది ఇది కదా. ఇలా శంకర్లు చెప్పినటువంటి మార్గం ఇదే. ఈ పేరు చెప్పలేదు అసలు అసలు పెద్ద పెద్ద సంస్కృత పదాలు కానీ శ్లోకాలు కానీ ఇవేవి మాకు కోట్ చేసేవారు కాదండి. అతి మామూలుగా నిత్య జీవితంలో మనం ఏం చేయాలో చెప్పేవారు. అవి పెద్దల గ్రంథాలు చదువుతుంటే ఇదా మనకి మామూలు మాటల్లో చెప్పారైనా, ఇది ఇంత గొప్పగా చెప్పారా శంకర్లు, ఇంత గొప్పగా చెప్పారా మరొకళ్ళు అని అనిపించేటట్టుగా ఉండేది. అమ్మ, ఈకే గారితో మీరు చాలా కాలం ట్రావెల్ అయ్యారు కాబట్టి వారి సాహిత్యంలో వారి సజ్జన సాంగత్యాలు ఎలా ఉండేవి, అవి ఎంత జ్ఞానభరితంగా ఉండేవి, అవి జనాలను ఎలా మార్పు చేసేవి? భౌతికంగా ఉన్న దరిదాపుల్లో 2 ఏళ్ళేనండి. 69 మార్చి ఆ ప్రాంతంలో మళ్ళీ సెలవులకి ఇంటికి వెళ్ళి రావడం. తర్వాత ప్రత్యేకంగా మాస్టర్ గారి దగ్గర ఉండాలి అనేటటువంటి కోరికతో విశాఖపట్నంలో ట్యూటర్గా జాయిన్ అయ్యాను మిస్సెస్ ఏవియన్ కాలేజ్లో. 71 మార్చ్ ఏప్రిల్ దాకా అక్కడ ఉన్నాను. అంతవరకు అప్పట్లో ఆయన మాట్లాడితే ఏదో ఒక సందేశం ఉండేది. ఎక్కువగా మేము మాట్లాడేవాళ్ళం కాదు. ఆయనే మాకున్న సందేహాలు మాటల్లో మాకు తీరిపోయేవి. ఆయన ఎవరికో చెప్పిన దాంట్లో అప్పుడప్పుడు మాత్రం